దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను మలుచును గాక, తన చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయును గాక. ప్రియ దౌచనమా, ప్రియ దేవుడిలారా, దైవలేఖనంలో మనం చూస్తున్నట్లయితే భక్తుడైన ఏబు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో చూస్తున్నట్లయితే, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను మలుచును గాక అంటాడు. ప్రియ దౌచనమా, దేవుడు తన ఇష్టానుసారంగా మనల్ని మలుస్తాడు. ఇక్కడ రాస్తున్న వ్యక్తి కూడా చాలా దీవెనకరమైన మాటలు రాస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏ భక్తుని జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైన పోరాటాలు, మరి ఇది గమనించినట్లయితే అతని జీవితమే మరి చాలా ఉన్నతమైన పరిస్థితి నుండి మరి రోడ్డు పాలైనంత భయంకరమైన పరిస్థితి. ఎలాగ జరిగింది ఇదన్నీ మనం చూస్తున్నట్లయితే లేఖనాలు మనం చూస్తాము. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను మలుచును గాక. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. ఏ భక్తుడు ఎలాంటి వాడు, ఏ భక్తుని జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఎలాంటి శ్రమలు వచ్చాయి, ఎలాంటి శోధనలు వచ్చాయని మనం ఒకసారి పరిశోధన చేసుకుంటే, ఏ భక్తుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనం విసర్జించి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నవాడు, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూనే చాలా చాలా ఉన్నతమైన అనుభవాలు కలిగిన వాడు. దైవలేఖను మనం చూస్తే భూజు దేశం అంది అంత తప్ప ధనవంతుడు లేడు. అంత గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా దేవుడంటే ఇష్టం, దేవుడంటే చాలా చాలా ప్రీతికరమైన దైవభక్తుడు. మరి అలాంటి దైవభక్తుడు కొన్ని విషయాల్లో కురిగిపోవడానికి, బాధపడటానికి, మరి రోడ్డు పాలవటానికి, భయంకరమైన స్థితిని కలిగి ఉండడానికి మనం చూస్తున్నట్లయితే ఎవరు చేశారు ఈ పని అంటే దుష్టుడైన అపవాది. గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవాడు ఒక్కరోజే భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అటు నుండి ఇటు నుండి 4 దిక్కుల నుండి కూడా సమస్యలు రేగుతూ వచ్చాయి. సమస్యలు అతని ముందున్నాయి. అతని ముందున్నప్పటికి కూడా ఇతడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను మలుస్తాడు, నన్ను దిద్దుతాడు, నన్ను పరిశోధన చేస్తాడు, నన్ను పరీక్షిస్తాడు. గమనించండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుడు తన ఇష్టానుసారంగా తన బిడ్డలకు, ఈ మాట చాలా ఆపాదిస్తుంది. ఈ మాట చాలా అర్థవంతమైన మాట. ఈ మాటలో ఉన్న మాధుర్యం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అధికమైన శోధన, అధికమైన శ్రమ, అధికమైన బాధ, అధికమైన గమనించండి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇంటి వాళ్ళ ద్వారా వస్తాయి. గమనించినట్లయితే మరి ఏ భక్తుల జీవితంలో తన భార్య వచ్చి ఉంటుంది, దేవుడిని దేవుని పట్టుకొని ఊగులాడుతున్నావు, దేవుని విసర్జించి మరణము కమ్మని ఒక మాట మాట్లాడుతున్నప్పుడే కూడా ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు. మూర్ఖురాలని కూడా అనలేదు. భార్యని ఏమాత్రం మూర్ఖురాలా అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా, మూర్ఖంగా మాట్లాడే విధానం నువ్వు మాట్లాడకూడదు. మేలు అనుభవించడం తగమా, కీడు కూడా అనుభవించాలి. గమనించండి, ఎవరు చెప్పగలరు ఈ మాట? ఎవరు ఈ మాటను సంబోధించగలరంటే దేవుని యందు విశ్వాసం, దేవుని యందు నమ్మకం, దేవుని యందు భయభక్తులు, దేవునికి ఇష్టమైన రీతిలో నడుచువారే చెప్పగలరు. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను మలుచును. ప్రియ సహోదరి, ఆయన మలుస్తానండి. మలిచి మనల్ని అందమైన రూపం, అందమైన సౌందర్యం, అందమైన రీతిలో మనల్ని ఆయన దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి, కుమ్మరి వాడు కుండను తయారు చేస్తూ ఉంటాడు. ఆ కుండను తయారు చేసేటప్పుడు ఆ కుండ ఆ చేతిలోనే విడిపోయినప్పుడు దాన్ని మళ్ళా పొదును చేస్తాడు, మళ్ళా క్రొక్కుతాడు, మళ్ళా దాన్ని మరి చాలా జిగుటొచ్చే వరకు దాన్ని ప్రయత్నం చేసి మళ్ళా సారి మీద పెడతాడు. సారి మీద పెట్టినప్పుడు ఆ సారి మీద అనేక రీతిలుగా తిప్పుతూ అనేక రీతిలుగా తిప్పిన తర్వాత చక్కని పాత్ర, చక్కని ఆ పనిముట్టు తయారవుతుంది. నా ప్రియ సోదరి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఏ భక్తుల జీవితంలో శ్రమలు వచ్చాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, స్నేహితులు దూషించారు. గమనించండి, భార్య దుష్టకరమైన మాట
మాటలు మాట్లాడింది. సమాజంలో ఉన్న వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు, ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అయ్యో ఏ భక్తుడు చాలా ధనవంతుడే ఎలా అయిపోయాడు, ఏ పాపం చేశాడు, ఎంత భయంకరమైన శిక్ష చేస్తుందని అనేకులు నిందించినప్పటికీ కూడా ఏ భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోవును, యెహోవా నామముకు స్తుతి మహిమ కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించాడు. కానీ నోరు తెరిచి దేవుడు దూషించిన వాడు కాదు. ఇంకో మాట అంటాడు, దేవుడు తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా, తన ఉద్దేశ ప్రకారం నన్ను మలుస్తున్నాడు. ఇంకా ఆయన సమీపంగా ఉండడానికి, ఇంకా ఆయన పాదములతో పట్టుకోవడానికి, ఆయన శరణ వేడుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని ఆయన సన్నిధిలో దేవునికి అర్పణగాను తను తాను దేవుని సమర్పణ చేసుకొని తన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో మలుచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియ తవచేరువా, మనకు కూడా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మన ఇంటి వారు మన మీద లెగుస్తారు. భయంకరమైన పోరాటాలు వస్తాయి. పోరాటం వచ్చినప్పుడు భయపడకూడదు, దిగులు పడకూడదు, కళ్ళ చెందకూడదు, కలవరపడకూడదు. మనము కూడా ఏ భక్తుల్లాగా చెప్పాలి, ఏమని చెప్పాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన తన ఇష్టానుసారి నన్ను మలుస్తున్నాడు, ఎప్పుడు ఏమి చెయ్యాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో కూడా ఆయన చిత్తం ప్రకారంగా నన్ను దిద్దుతున్నాడని మనము భావించాలి. కానీ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. దైవలేఖలో మనం చూస్తున్నట్లయితే దేవుని ఇష్టానుసారంగా నడిచిన దావీదు విషయంలో కూడా దావీదు ఎలా భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు వచ్చాయి అంటున్నాడు. దావీదు నాకు ఇష్టానుసారం మనుషుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. నాకు ఇష్టమైన బిడ్డ, నా ఆజ్ఞలన్నీ గైకొన్నవాడు అన్నాడు. నా ప్రియ దైవజనమా, దైవలేఖలో మనం చూస్తున్నట్లయితే మరి మోషేను జ్ఞాపకం చేసుకుంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. ప్రతిదీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికే జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే తనకి ఇష్టమైన రీతిలో మలుస్తాడు, తనకి ఇష్టమైన రీతిలో దిద్దుతాడు, తనకి ఇష్టమైన రీతిలో వారిని తీర్చిదిద్దడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దిద్దాలి మరి ఆ రీతిగా ఉండాలంటే మనం సరెండరు చేసుకోవాలి. ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చూస్తాడు. శిల్పాన్ని చూసినప్పుడు చాలా మరి గమనించిన బండరాతిని చూస్తాడు. బండరాతిని చూసి ఒక గొప్ప శిల్పం అవుతుందని చెప్పాడు. చెప్పగానే బండరాతిలో శిల్పం ఎలా కనబడుతుందంటే ఆ బండరాయిని చూడగానే అతనికి శిల్పము కనబడటానికి కారణం ఏమిటంటే ఆ శిల్పకారుడు దాన్ని ఏ రీతిగా చెక్కాలో, ఏ రీతిగా మలచాలో, ఏ రీతిగా దిద్దాలో ఆ శిల్పకారుడు తెలుసు. కాబట్టి ఆ శిల్పకారుడు ఆ బండరాతిని చూడగానే ఒక శిల్పం ఇక్కడ తయారవుతుంది అన్నాడు. ఇప్పుడు ఆ సహోదరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రాయిని చూసినప్పుడు ఆ శిల్పకారుడు ఆ మాట ఎందుకు చెప్పాడంటే ఆ రాయి ఆ శిల్పకారుడు చిక్కే రీతిలో చెక్కుతుంటే అది ఆ రాయి తనకు తాను సమర్పణ చేసుకుంటుంది. కొన్ని రాళ్ళు ఉంటాయి, శిల్పాలను చెక్కాలని ఆ రాళ్ళు తీసుకొస్తారు. ఆ రాళ్ళు పనికిరావు. ఎందుకంటే ఒకసారి పడుతుంది, ఇంకోసారి పలుకుతుంది, ఇంకోసారి పడుతుంది, ఇంకోసారి పలుకుతుంది. మన జీవితంలో మనము కూడా ఈ రాయి ఎలాగో మరి గమనించండి, శిల్పకారుడికి చెక్కడానికి తను సమర్పణ చేసుకుంటూ మనం కూడా శిల్పకారుడైన యేసయ్యకు మనం సమర్పణ చేసుకొని ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ఆయన ఎలా మలుస్తాడు, ఎలా దిద్దుతాడు ఆయనకి మనం సమర్పణ చేసుకున్నట్లయితే మహాగురుడు, మహోన్నతుడైన దేవుడు, ఏ భక్తునికి ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు, ఏ భక్తునికి రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు, నీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని దూషించలేదు, దేవుని ద్వేషించలేదు. కనుకనే ఇప్పటి ఆశీర్వాదం కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు వచ్చాయి. రావడానికి కారణం ఏమిటంటే తనకిష్టమైన రీతిలో ఏ భక్తుడు బ్రతికాడు, తనకిష్టమైన రీతిలో దేవునికి సమర్పణ చేసుకున్నాడు. ఏది వచ్చినా అనేక రీతిలుగా స్నేహితులు వచ్చి అంటారు, ఏదో పాపం చేస్తావు, అందుకే ఈ భార్య ఎంత కీడు వచ్చిందంట. భార్య వచ్చాడు దూషించు చచ్చిపోంటుంది తన భార్య అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రము పరమంతున్న దేవుని దూషించలేదు. దేవునికి ఇష్టానుసారిగా బ్రతికాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సమాజమా, దేవుని బిడ్డలారా, సంఘమా, దేవుని ప్రజలారా, మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండేవారి ఉన్నాం? మనము దేవునికి ఇష్టడుగా ఉన్నామా? దేవునికి ఆయాస్కరంగా ఉన్నామా? దేవుని దూషించేవారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవారు ఉన్నామా? ఒకవేళ అలా ఉంటే ఈ రోజున సరి చేసుకోవాలి.
ఈ రోజు సరి చూసుకోవాలి. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు రాజ్యం కొరకు బ్రతకాలి, దైవచిత్తానుసారంగా బ్రతకాలి. బ్రతికిన ఆయన కోసం బ్రతకాలి, చనిపోయిన ఆయన కోసమే చనిపోవాలి. ఈ లోకంలో ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఇది నాది, ఇది నా సొంతం అంటానికి ఏది వెళ్ళలేదు. కనుక మనము ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికితే ఈ భూలోకములో దైవచిత్తాన్ని నెరవేర్చిన వారికి ఉంటాం. పరలోకంలో దైవకి ఇష్టానుసారంగా ఆయన ఉండే స్థలంలో మనం వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కనుక దైవ గ్రంథంలో మనం ముగ్గురు వ్యక్తులు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా ఏ భక్తుడు అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను మలచాడు అంటున్నాడు. మరి గమనించిన దావీదు భక్తుడిని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు నాకు ఇష్టానుసారుడు అంటున్నాడు, నా ఉపదేశం నన్ను గ్రహించేవాడు అంటున్నాడు. గమనించండి. మరి మోషేని జ్ఞాపకం చేసుకుంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుని పిల్లలుగా దేవుని మందులో చేరా, దేవుని స్థుతిస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం, మంచిదే. కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వస్తున్న శోధనను బట్టి, వచ్చిన శ్రమను బట్టి, భర్త ద్వారా, బిడ్డల ద్వారా, గమనించండి, భార్య ద్వారా నీకు వస్తున్న, లేకపోతే శరీర బలహీనతల ద్వారా వస్తున్న శ్రమను చూసి భయపడుతున్నావా? లేదు తల్లి, భయపడకు, బాధపడకు, కలక చెందుకు, కలవరపడకు. పరమందున్న దేవుడు ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడని ఒక గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం కలిగి ప్రభు పాదలు పట్టుకుంటే పరమందున్న దేవుడు మన సహాయం చేస్తాడు. అటు దీవినటి కృపాటి సమాధానం మనం అందరం పొందుకోవాలని ప్రభు యేసయ్య నామములో తెలియజేస్తూ లేఖన భాగాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.